అందరికీ నమస్కారం. కుంభరాశి వారు నరదిష్టి తొలగిపోవాలంటే వెంటనే ఇలా చేయాలి. నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటూ ఉంటుంది. మరి అలాంటి నరదిష్టిని మన నుంచి దూరం చేసుకోవటానికి ఎవరైనా సరే కొన్ని పరిహారాలు తప్పక చేసుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారికి నరదిష్టి ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు వారిపై ఉన్న నరదిష్టి తొలగిపోవడానికి వెంటనే ఇలా చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి నరదిష్టి నుంచి వారు తప్పించబడతారు. మరి ఇందుకు కుంభరాశి వారు నరదిష్టి తొలగిపోవడానికి ఏం చేయాలి, మరి అలా చేయటం వల్ల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాలను సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. చాలా మంది ఇంటికి వాస్తు నియమాలు ఉన్నా, ఎటువంటి వాస్తు సమస్యలు లేకపోయినా, ఎలాంటి దోషాలు లేకపోయినా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నరదిష్టితో వారు బాధపడుతున్నారని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అని అంటే, మనస్సులో మంచి ఆలోచనతో చూసే మనిషి చూపు నుండి వచ్చే వైబ్రేషన్స్ ఎలాంటి దోషాన్ని జరగనివ్వదు. అదే ఎవరైనా మనస్సులో చెడు ఆలోచనలతో, ద్వేషంతో చూస్తే ఆ చూపు నుండి వచ్చే వైబ్రేషన్స్ మనిషిని అనేక విధాలుగా దెబ్బతీస్తాయి. మరి ఇలాంటి క్రమంలో కుంభరాశి వ్యక్తులకు నరదిష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది? కుంభరాశి వారు నరదిష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి? అసలు ఈ నరదిష్టి అంటే ఏంటి? దీన్ని పోగొట్టుకోవటం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? జ్యోతిష శాస్త్ర పండితులు ఈ విషయంలో ఏం చెప్తున్నారు? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. నరదిష్టి అంటే ఏంటి అనే దాని గురించి చూస్తే, మనపైన మనకు తెలిసిన వాళ్ళు బంధువులు, పక్క వాళ్ల విపరీతమైన ఇంట్రెస్ట్ తో కూడిన ఫోకస్ ను నరదిష్టి అంటారు. మనకు పక్కన వాళ్లతో పట్టింపు లేకున్నా పక్కన వాళ్లు మన గురించి పదే పదే ఆరా తీయటం కూడా నరదిష్టిగానే భావించాలి. మీకేంటి అనే పదే పదే మన విషయంలో ఎవరు అన్నా కూడా దిష్టి అనే చెప్తారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. నరదిష్టికి నాపరాళ్లు కూడా బద్దలవుతాయని నానుడి ఉంది. ఈ క్రమంలోనే నరదిష్టి ఎక్కువగా ఉన్నవారు ఇళ్లలో ఎప్పుడూ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మన సనాతన ధర్మంలో, విశేషించి పురాణాల ప్రకారం, అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా నరదిష్టి, నరఘోష వంటివి ఉంటాయి. దీనికి ఉదాహరణగా వినాయక వ్రతకల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్లుగా, అందుచేత పార్వతీదేవి చంద్రునికి శాపం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఇలా నరఘోష, నరదిష్టికి అనేక ఉదాహరణలు సనాతన ధర్మంలో ప్రముఖంగా చెప్పబడ్డాయి. మరిప్పుడు మనం కుంభరాశి వారు నరదిష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి? నరదిష్టి నుంచి బయటపడటం కోసం కుంభరాశి వ్యక్తులు ఎలాంటి నివారణలు పాటించాలి? అలాగే ఈ నరదిష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది అనేది చూసేద్దాం. శాస్త్రాల ప్రకారం నరదిష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుందంటే, శుభకార్యాలు ఆచరించేటప్పుడు, అనగా వివాహ, గృహారంభ, గృహప్రవేశ, శంకుస్థాపన, గర్భాధానం, సీమంతం వంటివి సామాజిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు మనకి వరించినప్పుడు, రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరఘోష, నరదిష్టి వంటివి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అలాగే సంతానం కలిగినప్పుడు పిల్లల మీద కూడా ఈ నరదిష్టి ప్రభావం ఉంటుందని, అందుచేతనే భారతీయ సాంప్రదాయంలో శుభకార్యాలు ఆచరించిన తర్వాత కూడా ఈ నరదిష్టి, నరఘోషకు సంబంధించినటువంటి పరిహారాలు ఆచరించడం సాంప్రదాయమని పండితులు చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం కుంభరాశి వ్యక్తులు నరదిష్టి, నరఘోష తొలగడానికి ఏం చేయాలి, ఎలాంటి నివారణ మార్గాలు ఫాలో అవ్వాలో 1 by 1 చూద్దాం. నివసించే ఇళ్ల ముందు గుమ్మడికాయలు వంటివి కట్టడం, నరఘోష యంత్రాలు వంటివి పూజించి స్థాపించుకోవడం ఒక విధానం. అలాగే నరఘోష వంటివి తొలగిపోవడానికి ఏ శుభకార్యం ఆచరించినా ఆ కార్యక్రమానికి ముందు, ఆ కార్యక్రమం అయిన తరువాత దిష్టి తీయడం, విశేషంగా బూడిద గుమ్మడికాయతో, కర్పూరం, కొబ్బరికాయతో లేదా ఉప్పు వంటి వాటితో దిష్టి తీయటం చాలా మంచిదని జ్యోతిష నిపుణులు తెలుపుతున్నారు. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే, కుంభరాశి వారు నరదిష్టి తొలగిపోవాలంటే వారానికోసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదిష్టి ఉంటే, కంటి దృష్టి ఉంటే దూరం అవుతుంది. శారీరక అలసట ఉండదు, సోమరితరం పారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం నాడు చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది. దాంతో పాటుగా కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే, అది మంగళవారం పూట ఇలా చేస్తే నరదిష్టి లోపాలుండవు. ఇకపోతే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట,
వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది. రుణ బాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయటం మంచిది. అలాగే కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి. కుంభరాశి వారి బాధలన్నీ తొలగిపోయి శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్లో తెచ్చుకుని అందులో పసుపుని కలిపి ఇంట్లో కార్యాలయంలో చల్లినట్లయితే నరదిష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలో 7 చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇక కుంభరాశిలో పుట్టిన వ్యక్తులకు తగిలిన ఈ నరదిష్టిని తొలగించుకోవాలంటే ఓ చిన్న పరిహారం పాటించాలి. అదేంటంటే ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ తొక్కలు, ఉప్పు, ఎండుమిర్చి ఈ పదార్థాలు అన్ని ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి మాడిపోయేదాకా వేయించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని దిష్టి తగిలిన వ్యక్తి తల చుట్టూ 14 సార్లు త్రిప్పి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని దూరంగా పారేయాలి. ఇలా చేస్తే కుంభరాశి వారికి నరదిష్టి తొలగిపోతుంది. ఇకపోతే కుంభరాశి వారు నరదిష్టి తొలగిపోవాలంటే మరిన్ని నివారణల్లో భాగంగా ఎవరు చెడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలన్నా, మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో ఎవరికీ కనిపించకుండా 11 నల్ల మిరియాలను పెట్టి మన ఇంట్లో ఒక మూలన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించి ఎలాంటి నరదృష్టి లేకుండా ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే నరదిష్టి నివారణలో భాగంగా స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నలుపు దారం కట్టుకోవటం వల్ల ఎలాంటి చెడపీడలైనా సరే మన వరకు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు నరదృష్టి కలగకుండా వారికి ఖచ్చితంగా ఎడమ చేతిలో కానీ ఎడమ కాలిలో కానీ నల్లబొట్టు పెట్టడం, రోజు సాయంత్రం ఉప్పుతో దిష్టి తీయడం వంటివి తప్పకుండా చెయ్యాలి. ముఖ్యంగా ఇంటిపైన నరదృష్టి పడ్డంతో మన ఇంట్లో అశాంతి నెలకొనడమే కాకుండా అనుకున్న పనులు సజావుగా జరగవు. అలాంటి వారు ముందుగా ఒక ఎర్రటి గుడ్డ తీసుకుని అందులో 11 రూపాయలను మరియు గుప్పెడు నల్లటి నువ్వులను వేసి అందులో నిమ్మకాయ కొంచెం పసుపు, కుంకుమ వేసి మూట కట్టి ప్రధాన గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టుకోవటం వల్ల మనపై కానీ మన ఇంటిపై కానీ ఎలాంటి నరదృష్టి కూడా ఇంట్లోకి రాకుండా కాపాడతాయి. ఇలా ఈ నరదృష్టి నివారణకు అమావాస్య రోజున కానీ ఏదైనా మంగళవారం పూట కానీ చేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే కుంభరాశిలో ఎవరైనా తమకి తాము నరదిష్టితో బాధపడుతున్నామని తెలిస్తే వారు చేసే పనులు ఇతరులతో డిస్కషన్ చేయటం ఆపుకోవాలి. నరదిష్టి వల్ల కూడా కొన్ని పనులు జరగవు. కాబట్టి మీ పని జరిగేంత వరకు ఎవరితోనూ చెప్పకుండా ఉండడమే బెటర్. మీరు కూడా ఈ నరదిష్టి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్న నివారణలు పాటించడం వల్ల తొందరలోనే మీకు నరదిష్టి తొలగిపోతుంది. మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఇక ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని అలాగే ఇంటికి నరదిష్టి, నరఘోష తగలకుండా ఉండడం కోసం మనం ఇంటి గుమ్మం బయట ఒక 1/4 కిలో లేదా అరకిలో ఎంత వీలైతే అంత పటికను తీసుకొచ్చి ఒక ఎర్రని గుడ్డలో నల్లని దారంతో కట్టేసి దాన్ని ఇంటి గుమ్మానికి వేళ్లాడ తీసుకోవాలి. లేదా ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి పక్కన ఉండే కిటికీకైనా వేళ్లాడ తీసుకోవాలి. ఇలా చేయటం ద్వారా నరదిష్టి అనేది ఇంట్లోనికి రాకుండా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇంట్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవటం కోసం ఏదైనా ఒక రోజును మీరు ఎంచుకోండి. ప్రతి వారం అదే రోజున ఉప్పుని 4 పేపర్లు తీసుకుని 4 పేపర్లలోనూ కళ్ళు ఉప్పుని మూట కట్టి అంటే పేపర్లో చక్కగా పొట్లంలా కట్టి ఆ పొట్లాలను ఇంట్లోని 4 మూలల్లో పెట్టండి. ఎన్ని గదులున్నా సరే అన్ని గదులకి కలిపి 4 మూలలుంటాయి. అంటే మొత్తం ఇల్లంతా కలిపి 4 మూలలుంటాయి. ఆ 4 మూలల్లో పెట్టండి. ప్రతి గదికి 4 మూలల్లో పెట్టవసరం లేదు. ఇంట్లో ఉన్న 4 మూలల్లో పెట్టి 4 రోజులు ఉంచండి. అలా 4 రోజుల తర్వాత 5వ రోజున ఆ పొట్లాలను తీసివేసి మీరు పారే నీళ్లలో వేసేయండి. ఒకవేళ మీకు గనక పారే నీళ్లు అనేవి అంటే నదీ జలాలు లాంటివి అవైలబుల్లో లేవనుకుంటే సింక్ లో ట్యాప్ కింద అయినా సరే మీరు ఏదైనా ఒక గిన్నెలో ఆ 4 పొట్లాలని పెట్టేసి ట్యాప్ వదిలేసేయండి. నీళ్లతో పాటు ఆ పేపర్ ఇంకా ఉప్పు మొత్తం కరిగిపోతాయి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఉంటే కనుక తొలగిపోవటం జరుగుతుంది. మళ్ళీ 2 రోజుల గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఏ రోజైతే మీరు ఇలా 4 పొట్లాలు పెట్టుకున్నారో అదే రోజున మళ్ళీ పెట్టండి. 4 రోజుల తర్వాత 5వ రోజున అవి తీసివేసి ఇదే ప్రాసెస్ ని చెయ్యండి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.